హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 01/2019 లెవెల్ 6 ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా సిబిఏటీ దట్ మీన్స్ సైకో టెస్ట్ సంబంధించినటువంటి మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఒక మాక్ టెస్ట్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది హౌ ద సైకో టెస్ట్ అనేది. ఓకేనా, సో దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఆల్రెడీ మనకు రీసెంట్గానే ఎన్టీపీసీ సిబిడి2 ఫేజ్ 2 ఆఫ్ లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 అనేది మనకు కండక్ట్ అయిపోవడం జరిగింది నిన్నటితోటి. అండ్ అదేవిధంగా జస్ట్ మనకు ఒక అస్సాం ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతే మనకి ఈ యొక్క ఎన్టీపీసీ సిబిడి2 అనేది ప్రాపర్గా ఫినిష్ అయితే అయిపోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి ఎన్టీపీసీ సిబిడి2 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే అస్సాంలో ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అయిపోయిన తర్వాత మాత్రమే మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకు కొద్దిగా టైం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క టైంలో మీరు కనుక సైకో పైన బాగా గ్రిప్ తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మీరు యొక్క బెటర్ స్కోర్ అయితే చేయగలరు. సో దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంటిమేషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిబిఐటీకి సంబంధించినటువంటి డేటాను చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లో మనకు సిబిఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వడం జరిగింది. సో ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా స్టేషన్ మాస్టర్స్కి సైకో టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో దీంట్లో మనకు స్కోర్ అనేది టీ స్కోర్ అయితే కన్సిడర్ అయితే చేస్తారు. సో మినిమం మనకు 42 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ. ఓకేనా, సో మనకు అక్కడ ఎన్ని టెస్ట్ బ్యాటరీలు అయితే ఇస్తారో అన్ని టెస్ట్ బ్యాటరీలు కూడా మినిమం మనం 42 స్కోర్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఓసీ కానీ ఎవరైనా సరే నో రిలాక్సేషన్. సో టీ స్కోర్లో ఎట్లాంటి రిలాక్సేషన్ అయితే ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ ఏ ఆప్టిట్యూడ్ టెస్ట్ కాబట్టి కామన్గా ట్రీట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి రిలాక్సేషన్ ఏముండదు. 1:8 బేస్ పైన వీళ్ళు ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి పక్క పెట్టిద్దాం. మనకు కావాల్సినటువంటి మెయిన్ డేటా ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సచ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ పర్ అనెక్సర్ 6 ఇన్ ఒరిజినల్ డ్యూరింగ్ సిబిఐటీ ఫెయిలింగ్ విచ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు అపియర్ ఇన్ సిబిఐటీ. సో ఎవరైతే ఈ యొక్క విజన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయరో వాళ్ళెవరిని కూడా సిబిఐటీ ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు. ఓకేనా, సో అసలు ఈ యొక్క విజన్ సర్టిఫికేట్ అంటే ఏంటి చూద్దాం. సో విజన్ సర్టిఫికేట్ సంబంధించి మనకు ఆల్రెడీ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆ యొక్క స్టాండర్డ్స్ అయితే చూద్దాం. సో ట్రాఫిక్ అసిస్టెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ట్రాఫిక్ అసిస్టెంట్ A2 అండ్ అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి A2 మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో A2 అంటే ఏంటిదో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, సో A2 మెడికల్ స్టాండర్డ్ కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ A2 మెడికల్ స్టాండర్డ్. సో ఇక్కడ మనకి ఏం కావాలి, 6/9 6/9 అయితే ఉండాల్సి ఉంటుంది. వితౌట్ గ్లాసెస్ తోటి మన యొక్క విజన్ అయితే రావాల్సి ఉంటుంది. స్నెల్లర్ చార్ట్ పైన మనకు 0.6 లేదా 0.6 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మస్ట్ పాస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెస్ట్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మిసోపి విజన్. సో ఈ యొక్క విజన్స్ అన్నీ కూడా పాస్ అయిన వాళ్ళు మాత్రమే A2 స్టాండర్డ్ని పాస్ అయితే చేయడం జరుగుతుంది. సో A2 స్టాండర్డ్ ఉన్నటువంటి క్యాండిడేట్ మాత్రమే సిబిఐటీకి ఎలిజిబుల్. ఓకేనా, సో ఆల్రెడీ 1:8 బేస్ పైన షార్ట్ లిస్ట్ చేశారు కదా, వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ హాల్లో కూర్చోబెడతారా అంటే నో ఛాన్స్. ఎందుకు అంటే మెడికల్గా ఫిట్ అవ్వాలి, మెడికల్గా ఫిట్ అయితేనే సిబిఐటీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క అనెక్సర్ 6లో ఉన్నటువంటి డేటాను చెక్ చేద్దాం. ఓకేనా, అనెక్సర్ 6. సో దిస్ ఈస్ అనెక్సర్ 6 యొక్క ప్రొఫార్మా. సో ప్రొఫార్మా ఫర్ మెడికల్ సర్టిఫికేట్ టు బి అప్టైన్ ఫ్రమ్ ఎన్ ఐ స్పెషలిస్ట్ అంటే ఆప్థమాలజిస్ట్ బై క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో స్టేషన్ మాస్టర్ లేదా ట్రాఫిక్ అసిస్టెంట్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ ఐ స్పెషలిస్ట్. సో ఈ యొక్క ప్రొఫార్మాని మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పేజీని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ పొందినటువంటి ఆప్థమాలజిస్ట్ దగ్గర మాత్రమే దీన్ని అయితే యాక్సెప్ట్ చేయించుకోవాలి. వాళ్ళది మాత్రమే రైల్వే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం పాసిబుల్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అథెంటిక్ అయినటువంటి పర్సన్కి మాత్రమే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళది మాత్రమే రైల్వే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో మనకి ఒక A2 స్టాండర్డ్ ఉందా లేదా అంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. వితౌట్ గ్లాసెసా, స్నెల్లర్ చార్ట్లో 0.6 ఉందా లేదా, వితౌట్ గ్లాసెస్ తోటి. ఓకేనా, వితౌట్ గ్లాసెస్ అంటే మనకు అక్కడ టెస్ట్ చేసేటప్పుడు గ్లాసెస్ వేస్తారు కదా, ఆ యొక్క గ్లాసెస్ లేకుండా అనమాట. అండ్ ఈ యొక్క కలర్ విజన్ ఇది నార్మల్గా ఉందా, ఏమన్నా డిఫికల్ట్గా ఉందా, ఏమన్నా డిఫరెంట్ ఉందా, సో దానికి సంబంధించి ఇక్కడ రాయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క స్టేటస్, ఈ పర్సన్ ఫిట్టా అన్ఫిట్టా అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. ఓకేనా, సో ఒకవేళ అన్ఫిట్ అయితే మాత్రం అన్ఫిట్ అని రాసేసి డైరెక్ట్ వాళ్ళ డేటా ఇచ్చేసి ఇక్కడ సీల్ వేసేస్తారు అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అని. సో అప్పుడు మీరు ఈ యొక్క ఎగ్జామ్కి పోకపోవడం బెటర్. ఓకేనా, అందుకే ఇప్పుడు ఎవరికైతే ఎగ్జామ్ రాసిండి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినటువంటి పని ఇది. ఓకేనా, ఈ యొక్క డేటాని ఫిల్ చేసుకొని ఈవెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిది అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్
నాట్ మోర్ దెన్ 1 మంత్ ఓల్డ్. సో దట్ మీన్స్ ఏంటిది అంటే మీరు ఈ యొక్క సైకో టెస్ట్‌కి వెళ్ళడానికి దాదాపు 1 మంత్ ముందుగా తీసినటువంటి ఫోటో. అంటే 1 మంత్ లేదా అంతకంటే ముందుగా తీసినటువంటి ఫోటో గానీ 1 మంత్ దాటిన తర్వాత ఫోటో అయితే కాదు. అంటే రీసెంట్ ఫోటోని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలి. దానిపైన సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్‌ని ఎప్పుడు యాక్టివేషన్ చేయించుకోవాలి. ఓకేనా. సో సర్టిఫికేట్ ఉంది సార్, మరి దీన్ని ఎప్పుడు యాక్టివేషన్ చేయించుకోవాలి అంటే మీరు ఫస్ట్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ ప్రొఫార్మా తీసుకెళ్ళి మామూలుగా మీరు ఆప్థమాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోండి. ఓకేనా. సో మామూలుగా అంటే ఈ యొక్క స్టాండర్డ్స్ నాకు ఉన్నాయా లేవా అని మీరు మీ యొక్క కన్ఫర్మేషన్ కోసం చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాత ఓకే మీకు ఆ యొక్క స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే మీరు సైకోకి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు మీకు యొక్క మెడికల్‌లో అన్‌ఫిట్ అయ్యారు. దట్ మీన్స్ మీ యొక్క ఐ విషయంలో అన్‌ఫిట్ అయ్యారు. బికాస్ ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి. రేడియేషన్ ఎక్కువగా ఉంది. ఐ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మ్యాక్సిమం కొంతమంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకేంది అంటే వాళ్ళు సైకో పైన కాకుండా అట్లీస్ట్ గ్రూప్ డి పైన లేకపోతే మరికొన్ని పోస్టుల పైన ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇదొకటి ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఆల్రెడీ చెక్ చేసుకున్నటువంటి డాక్టర్ దగ్గరికి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత లేదా మీకు యొక్క అడ్మిట్ కార్డ్ వచ్చిన టైంలో మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేయించుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో అప్పుడు మీ దగ్గర ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ చేసేస్తారు. అప్పుడు డేట్ అన్నీ కూడా మనకు వితిన్ 1 వీక్ లోపల ఉంటాయి కాబట్టి అప్పుడు ఇది యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద బిఫోర్ ఎగ్జామ్. సో ఇదంతా కూడా బిఫోర్ ఎగ్జామ్. సో మీకు ఈ యొక్క ఐ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అదేవిధంగా ఒరిజినల్ ఐడి ఉండాలి, ప్లస్ మన యొక్క అడ్మిట్ కార్డు ఉండాలి. ఈ 3 తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇస్తారు. ఆ తర్వాత ఏం చేయాలి, వాట్ అబౌట్ దెన్. ఓకేనా. సో అక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే సైకో టెస్ట్ అయితే ఉంటుంది. సో సైకో టెస్ట్ సంబంధించి మనకు ఆల్రెడీ మనకి ఒక సైట్లోనే కొంత డేటా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆర్డిఎస్ఓ సైట్ నుంచి మన యొక్క గైడ్ లైన్స్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క ఆప్టిట్యూడ్ టెస్ట్కి. సో ఇప్పుడు మనం యొక్క గైడ్ లైన్స్ చూద్దాం. ఓకేనా. డైరెక్ట్గా మీకు ఆ యొక్క గైడ్ లైన్స్ అయితే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆర్డిఎస్ఓ యొక్క అఫీషియల్ సైట్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ సైట్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీస్ ఆర్ ద టెస్ట్స్. ఇవన్నీ కూడా స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి టెస్ట్లు. ఓకేనా. సో ఈ విధంగా రావడం జరుగుతుంది టెస్ట్ అనేది. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇదేదో టెక్స్ట్ లెక్క కనిపిస్తుంది కదా. ఎగ్జామ్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం. అసలు టెస్ట్ ఎట్లా ఉంటుంది, ఇది డెప్త్ టెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది అడుగుతారు. అండ్ అదేవిధంగా దీన్ని మనం మెమరీ బేస్డ్ మన యొక్క ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇది ఈ సైడ్, ఇది ఈ సైడ్, ఇది ఈ సైడ్, ఇది మిడిల్లో, ఇది ఈ సైడ్, దాన్ని బట్టి మళ్ళీ మనకు కౌంటింగ్ ఇస్తాడు. సో ఈ సింబల్ ఇచ్చేసి ఇది ఎన్నో నెంబర్, ఇది ఇచ్చేసి ఇది ఎన్నో నెంబర్, ఇది ఇచ్చేసి ఇది ఎన్నో నెంబర్ అట్లా అడుగుతాడు. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం గైడ్ లైన్స్ అని చూద్దాం. ఓకేనా. సో గైడ్ లైన్స్ ఇక్కడ ఏముంది, అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అదేవిధంగా ఇది స్టేషన్ మాస్టర్ గైడ్ లైన్స్. మన ఎగ్జామ్ ఏంటిది, స్టేషన్ మాస్టర్ కదా. సో స్టేషన్ మాస్టర్ గైడ్ లైన్స్. సో దిస్ ఈజ్ స్టేషన్ మాస్టర్ లేదా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి గైడ్ లైన్స్. సో ఈ యొక్క గైడ్ లైన్స్ పీడిఎఫ్ డైరెక్ట్ మన యొక్క టెలిగ్రామ్లో అటాచ్ చేసేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదువుకోవచ్చు. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓకేనా. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ ఇప్పటి నుంచి సిబిఐటికి మొత్తం కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఇవ్వడం జరుగుతుంది, నాట్ ఇన్ తెలుగు. ఓకేనా. సో ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండదు, హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై రైల్వే అఫీషియల్లీ. సో ఓఎంఆర్ బేస్ పైన అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా సైకో టెస్ట్ సంబంధించినటువంటి సిబిటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇందులోనే ఉండడం జరిగింది. సో టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో గతంలో కంప్యూటర్ లేని టైంలో ఈ విధంగా ఇచ్చేవాళ్ళు సైకో, ఇప్పుడు మొత్తం డిజిటల్. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఈ యొక్క పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకు దాదాపుగా ఈ యొక్క పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 4-5 గంటలు పడుతుంది. మొత్తం డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు అంత టైం లేదు, మీరైతే అర్థం చేసుకోగలరు అన్నటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ దీన్ని ఇచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది మాక్ టెస్ట్. ఓకేనా. సో డైరెక్ట్ మనం ఇప్పుడు మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. రైల్వే అఫీషియల్గా ఇచ్చినటువంటి మాక్ టెస్ట్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ మాక్ టెస్ట్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై రైల్వే. ఇంకా మీకు లింక్ రాలేదు, ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత వస్తుంది. కాకపోతే మన దగ్గర ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది కాబట్టి మీకు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నాం. ప్రాక్టీస్ ఫర్ అవర్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది C001. సో సిస్టమ్ సంబంధించి ఇక్కడ డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఓకేనా. మళ్ళీ ఇదేదో CBT1 తీసుకొచ్చి బెటర్ సార్ CBT2 అనుకోకండి. ఇది ఆర్డిఎస్ఓ సైట్ ద్వారా అఫీషియల్గా ఇష్యూ చేసినటువంటి ఆప్టిట్యూడ్ టెస్ట్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఎక్కడ కూడా మనకు తెలుగు అయితే ఉండదు, మొత్తం హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్డ్, నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్. ఓకేనా. సో సేమ్ కలర్ కోడింగ్ అయితే ఉంటుంది. సో సేమ్ ఇది TCS ప్యాటర్న్లోనే ఉండడం జరిగింది కాబట్టి మీకు ఇంకా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్.
సో ఈ యొక్క ఎగ్జామ్ మీకు చూపిస్తే అసలు ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అదేవిధంగా పెన్ అండ్ పేపర్ కూడా ఉంటుందా అంటే, ఒకవేళ మీ యొక్క టెస్ట్ బ్యాటరీలో కనుక పెన్ అండ్ పేపర్ యూటిలైజేషన్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు, లేకపోతే మాత్రం ఇమీడియట్గా రిటర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ డాష్బోర్డ్. అండ్ ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా టెస్ట్ మెమరీ, దాని యొక్క టెస్ట్ 1 అండ్ అదేవిధంగా మెమరీ టెస్ట్, ఇది మన మెయిన్ టెస్ట్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇక్కడ ఇమేజ్ చూపిస్తారు, తర్వాత నెక్స్ట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్. ఈ విధంగా మనకైతే 5 ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీలుంటే వాళ్ళు 8 అయినా ఇవ్వచ్చు, 5 అయినా చేయొచ్చు, 4 అయినా చేయొచ్చు. అది వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ టైమర్ పడ్డది కదా, మనకు 5 మినిట్స్ టైం అయితే ఇస్తారు మెమరీ బేస్డ్ అయినటువంటి టెస్ట్కి. సో ఇక్కడ మనకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 5 మినిట్స్లో ఇన్స్ట్రక్షన్స్ బాగా చదువుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా అంటే చెప్పలేం, ఓకేనా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఏముంటుందంటే క్వశ్చన్ ఏంటిది, క్వశ్చన్ ఏ విధంగా మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మనకు సింగిల్ లైన్, డబల్ లైన్, ఓకేనా, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పాయింట్ వచ్చేసి PIR DET అండ్ నెక్స్ట్ ఇక్కడ SOK. సో ఓకేనా. సో ఈ విధంగా SOK DET PIR ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మన యొక్క ఆన్సర్స్ అనేవి ఇష్యూ చేసేటప్పుడు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది, BCA అనేది. సో ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చారు కదా DET ఎక్కడ ఉంది, సో DET నెంబర్ ఎక్కడ ఉంది, అండ్ అదేవిధంగా PIR నెంబర్ ఎక్కడ ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, ఈ లైన్లో ఉన్నాయి కదా, అవన్నీ మనం మైండ్లో గుర్తుంచుకొని ఈ యొక్క ఆన్సర్, ఈ యొక్క క్వశ్చన్ మెయిన్ ఫ్రేమ్ రాగానే మనం దీని అయితే పిక్ చేసుకొని ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇట్లనే ఉంటుందా అంటే మ్యాక్సిమం మనకి ఇదే విధంగా ఉంటుంది. టెస్ట్ బ్యాటరీలు పెరగవచ్చు తగ్గొచ్చు, కానీ సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, సేమ్ లాంగ్వేజ్ ఎట్లాంటి చేంజ్ ఉండదు. కాబట్టి మీరు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు ఈ యొక్క ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు యొక్క మెడికల్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి, ఆ తర్వాత రిమైనింగ్ డేటాని చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు. యూస్ఫుల్ డేటా అంత షార్ట్ ఉంటుంది అన్నమాట, షార్ట్ డేటా. సో దీంట్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 6 క్వశ్చన్లు 4 నిమిషాలు. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం అన్నమాట, ఓకేనా. ఈ విధంగా టైం అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ మీరందరూ అనుకోవచ్చు సార్ ఇక్కడ మనకి ఇన్ని ఉన్నాయి కదా, ఈ యొక్క 5 ఏ 4 పాస్ అయినా లేదా ఈ 3 పాస్ అయినా సరిపోతుందా అంటే అట్లా కాదు, అన్నిట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. దట్ మీన్స్ అన్ని టెస్ట్ బ్యాటరీలో కూడా మినిమం 42 స్కోర్ అయితే రావాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువనే రావాలి, కానీ అంతకంటే తక్కువ అయితే రాకూడదు. సో కొద్దిమంది ఏమనుకుంటారంటే సార్ ఒక దాంట్లో 80 వచ్చినాయి, ఒక దాంట్లో 80 వచ్చినాయి, కేవలం ఒక దాంట్లో నాకు 37 వచ్చినాయి, సో నేను క్వాలిఫై అవుతానా అంటే క్వాలిఫై గారు. ఏ ఒక్క దాంట్లో తక్కువ మార్కులు వచ్చినా CBAT ఈజ్ ఫెయిల్, ఓకేనా. అట్లా ఉంటుందన్నమాట ఇది. సో ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ మందికి అయితే ఐ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఐ క్రాక్ చేసినప్పటికీ ఇది ఒకటి పెద్ద ప్రాబ్లం, కాబట్టి మీరు ముందుగానే ఫస్ట్ ఐ చెక్ చేయించుకోండి. అది సాటిస్ఫై అయిన తర్వాత ఈ యొక్క టెస్ట్ పైన బాగా ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీకు అవుట్పుట్ అయితే ఉంటుంది. 5 4 3 2 1 ఇప్పుడు ఆటోమేటిక్గా అదే పేజ్కు లిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు టైమర్ పడ్డది చూడండి 56 55 అని. సో ఈ టైంలో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి సింగిల్ లైన్ వచ్చేసి మనకు TMP అండ్ అదేవిధంగా ఇక్కడ మిడిల్లో ఒకసారికి PMK అండ్ ఇక్కడ OLW. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ మనకి ఏం చెప్తుండు, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది స్టేషన్. సో ఈ కింది స్టేషన్ వచ్చేసి TMP అండ్ మధ్యలో PMK అండ్ ఇక్కడ OLW. మీ ఇష్టం, మీకు ఆ యొక్క ఎగ్జామ్ టైంలో ఇచ్చినటువంటి ఆ యొక్క 1 మినిట్లో మీరు ఎన్ని లాజిక్స్ పెట్టుకుంటారో అన్ని లాజిక్స్ పెట్టుకోండి, దాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇక్కడ నుంచి 2 స్టేషన్లు, ఇక్కడ నుంచి 2 స్టేషన్లు అండ్ అదే ఇక్కడ నుంచి కింది స్టేషన్లు, ఈ 2 ఇట్లా ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ TMP PMK OLW, ఓకే. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుంది మీరు ఓకే అనుకుంటే, మీకు బాగా గుర్తుంది అనుకుంటే ఈ టైమర్ని హోల్డ్ చేసేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ప్రొసీడ్, దీనిపైన క్లిక్ చేయొచ్చు, ఓకేనా. ఆటోమేటిక్గా మనకి అది టర్న్ అయిపోతుంది. లేదు అంటే ఇది ఒకవేళ ఫిక్స్డ్ అయితే మాత్రం మనకైతే ఆ యొక్క టైం అయిపోగానే క్వశ్చన్ అయితే చూపిస్తుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా రావడం జరిగింది. సో B ప్లేస్లో ఏముంది, OLW. సో B ప్లేస్లో అండ్ అదేవిధంగా మనకు C ప్లేస్లో ఏముంది చెప్పండి, TMP, ఓకేనా. సో దీన్ని ఈ విధంగా మీరైతే ఫిక్స్ చేసేయాలి. చేయంగానే ఎమ్మట ఏం చేయాలంటే అక్కడ టైమర్ విషయం పక్క పెట్టేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా సేవ్ పైన క్లిక్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్లిక్ చేసిన, అది కరెక్టో కాదో నాకు తెలియదు, ఇది క్లిక్ చేసిన అండ్ ఇది క్లిక్ చేసిన, ఓకేనా. సో ఈ విధంగా మనం పెట్టేసినాం. లేదు నేను D పెట్టేసిన, ఎమ్మట క్లిక్ చేస్తూనే ఉండాలి ఆటోమేటిక్గా, ఓకేనా. ఇది మీకు టెస్ట్ కోసమే, ఓకేనా. ఇట్లా డెమోకేషన్ చూపిస్తుంది. సో ఎమ్మటే ఇక్కడ మీరు పెట్టగానే సేవ్ క్లిక్ చేస్తూనే ఉండాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఇది పెట్టేస్తారు, ఇది పెట్టేసి కూర్చుంటారు, ఎందుకంటే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయకపోవడం వల్ల దే లాస్ ద జాబ్, దట్స్ ఇట్. వాళ్ళు ఒక్కదానికి సేవ్ బటన్ క్లిక్ చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క జాబ్ మిస్ అవుతారు. బికాస్ టైం అనేది అయిపోగానే నువ్వు సేవ్ క్లిక్ లేదనుకో
ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇన్ని ఆన్సర్స్ చేయడం జరిగింది, అది రైట్ ఆర్ రాంగ్ వదిలేయండి. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్, ఓకేనా. సో సేవ్ బటన్ క్లిక్ చేయకుంటే నాట్ ఆన్సర్డ్ పడిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఓకేనా. సో ఇది వదిలేయండి, మెమరీ బేస్డ్ టెస్ట్ వదిలేయండి. ఇక్కడ పార్ట్ 1, ఇంకా మనం పార్ట్ 2కి వెళ్ళలేదు, పార్ట్ 1 ఓకే. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ అయిపోగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టైమర్ పడ్డది కదా, బ్రేక్ టైం, దిస్ ఈజ్ ద బ్రేక్ టైం. 1 minute టైం ఇచ్చేస్తాడు. ఈ టైంలో మనకు రఫ్ షీట్స్ ఇవ్వాలన్నా లేకపోతే మన దగ్గర నుంచి తీసుకోవాలన్నా అదంతా వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఓకేనా. సో అన్ని టెస్ట్ బ్యాటరీలలో మనకు రఫ్ షీట్స్ అయితే ఏముండవు, మ్యాక్సిమం రఫ్ షీట్ లేకుండానే మెమరీ బేస్డ్ అయినటువంటి డేటానే ఇచ్చేస్తారు. కానీ కొన్నిటికి రఫ్ షీట్లు అవసరం ఉంటాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ అట్లాంటి మనకు ఈ యొక్క టెస్ట్ బ్యాటరీలు లాస్ట్లో పెట్టేస్తారు, అప్పుడు రఫ్ షీట్లు ఇచ్చేస్తే ఖతం అయిపోతుంది అట్లా. సో ఈ విధంగా అయితే మనకు టైం అవుతుంది. అయిపోయిన తర్వాత ఈ యొక్క బ్రేక్ టైం అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనకైతే ఎగ్జామ్ అయితే ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి అడిషనల్ డేటాలో భాగంగా మీకైతే బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ ద సైకో టెస్ట్. సో ఇక్కడ చూడండి ఇంటెలిజెన్స్ అండ్ క్లాసిఫికేషన్ టెస్ట్, సేమ్ ఫిగర్ టెస్ట్, ఆడ్ నెంబర్ టెస్ట్, కౌంటింగ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ టెస్ట్, అండ్ అదేవిధంగా స్పెషల్ స్కానింగ్ టెస్ట్, అండ్ అదేవిధంగా షేప్ సైజ్ కలర్ టెస్ట్, షేప్ సైజ్ కలర్ టెస్ట్ సంబంధించినటువంటి ఇంకో పార్ట్ 2, అండ్ అదేవిధంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ సంబంధించినటువంటి మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లో సిలబస్ అయితే ఉంది, ఓకేనా. సో ఈ విధంగా అడుగుతారు ఏంది అనేది. సో ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో మీకు అయితే ఒక క్వశ్చన్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఇచ్చేస్తాడు. సో దీంట్లో ఆర్డర్ వైజ్ కానీ దీంట్లో ఏది ఆడ్ 1 అనేది పిక్ చేయమంటాడు, ఓకేనా. మొత్తం 232 పేజెస్లో ఉంది. డైరెక్ట్ దీనిపైన బాగా ఫోకస్ చేయండి, ఓకేనా. హిందీలో ఉన్నా కూడా మీరైతే మీకు మెథడ్ తెలుసు కదా దీనికి రిప్లికా. సో డైరెక్ట్ మీ అందరి దగ్గర గూగుల్ లెన్స్ ఉంది, వినియోగించుకోండి. ఇదే బుక్ మనం బయట కొనాలంటే దాదాపు 180 రూపాయలు అవుతుంది. ప్లస్ మన దగ్గర కొరియర్లో రావడానికి ఇంకా 1 week టైం పడుతుంది, ఓకేనా. ఇంగ్లీష్ మీడియం అయితే నా దగ్గర హిందీ ఉంది. సో దీని అయితే వినియోగించుకోండి. లేదా అస్సలు అర్థం కావట్లేదంటే మనమే ట్రై చేద్దాం, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటుందేమో, ఓకేనా. సో ఈ విధంగా మన దగ్గర అయితే ఈ యొక్క డేటా అయితే ఉంది కదా, దీన్ని అయితే వినియోగించుకోండి. ప్రాపర్గా ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే ఏమన్నా ఇక్కడ ఇట్లా హిందీ వస్తే గూగుల్ లెన్స్ ఉపయోగించుకుంటే మీకు మొత్తం డేటా అనేది తెలుగులో వచ్చేస్తుంది, ఇంకా మీకు కన్వీనియంట్గా ఉంటుంది, ఓకేనా. ఈ యొక్క పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ముందుగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయితే డెఫినెట్గా మీ అందరూ కూడా జాబ్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లియర్ చేసినాను అనుకుంటున్నా. సైకో టెస్ట్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా, టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఎగ్జామ్ని అటెండ్ చేయండి. మీకు కూడా ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ రైల్వే అఫీషియల్గా మరొక లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ ఏ షార్ట్ టైం. ఆ యొక్క లింక్ రాగానే దాన్ని కూడా ఒకసారి డీటెయిల్గా ఇట్నే డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఐ టెస్ట్ అనేది ముందుగా చేయించుకోవడం బెటర్ ఒకసారి. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ ముందు మళ్ళీ ఒకసారి చేసుకుంటే మనకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ఓకేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్.